జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్య పుష్కరాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పుణ్యస్నానం ఆచరించారు. తన మిత్రులతో కలిసి నదిలో స్నానాలు చేశారు. అనంతరం కాళేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పుష్కరాలకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని మల్లారెడ్డి అన్నారు. కాళేశ్వరంలో సరస్వతి దేవి అంతర పుష్కరాలకు మా మేడ్చల్ నియోజకవర్గం నాయకులతోటి వచ్చి పొద్దున్నే నది స్నానం చేసుకున్నాం. కాళేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో ఇదే పుష్కరాలకు కూడా వచ్చి దర్శనం చేసుకొని మొక్కితే అన్ని సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా సరస్వతి దేవి పుష్కరాలు కాబట్టి మా దగ్గర అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి సరస్వతి తల్లి మా ఎందు ఉన్నది కాబట్టి ఆమె పుష్కరాలకు వచ్చి ఆమె మొక్కుకొని పోదామని వచ్చినాం. చాలా సక్సెస్ అయినాం. లాస్ట్ టైం మొక్కినా కానీ ఇప్పుడు కూడా భగవంతుడి దయతోటి దేశమంతా కూడా యూనివర్సిటీలు పెట్టాలని, సరస్వతి తల్లి దయతోటి అన్ని యూనివర్సిటీలు పెట్టాలని మొక్కి వచ్చిన తప్పకుండా ఆమె ఏ కోరిక కోరినా అవన్నీ కూడా ఇస్తాయి. మంచి విద్యార్థులను తయారు చేయాలి. ప్రపంచం అంతా కూడా మన తెలంగాణ విద్యార్థులు ఉండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మొక్కిన తల్లికి. ఏర్పాట్లు చాలా బాగా చేసిండ్రు, బ్రహ్మాండంగా చేసిండ్రు. ప్రజల భక్తులే తక్కువ ఉన్నారు, ఎండలకేమో. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా